యాక్చువల్లీ ఆఫ్టర్ అఖండ కొంచెం లైఫ్లో బ్యాలెన్స్ చాలా బాగా చేసుకోవడం మొదలుపెట్టాను. బ్యాలెన్సింగ్ అంటే ఒక బ్యాలెన్స్ వచ్చింది. అంతవరకు ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని, ఇప్పుడు చదువుతూ పాడుతూ తిరుగుతున్నాను. సో దీని గురించి ఎంత స్టడీ చేయాలి, ఇప్పుడు ఏదో అఖండ సినిమా వచ్చేసింది అనే కాకుండా దీన్ని ఒక సినిమాలాగా చూడకుండా హౌ కెన్ ఐ బీ ద ట్రాన్స్పోర్టర్ ఆఫ్ దిస్, ఈ సనాతన ధర్మం గురించి, ఈ శివుడు గురించి ఎంత ఇప్పుడుండే జనరేషన్కి ఎంత ట్రాన్స్పోర్ట్ చేయగలను మ్యూజికల్గా, హౌ కెన్ ఐ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది పీపుల్స్ ఇయర్స్ అనేది. జనరల్గా మంత్రాలు అందరూ వింటారు, బట్ ఇప్పుడుండే వాళ్ళకి వాళ్ళ ఇయర్కి ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి ది వే దే ఆర్, అంటే మంత్రం అర్థం కాకపోయినా ఆ మ్యూజిక్ అర్థం అవుతుంది. అదే అంతే, బికాస్ దిస్ నోట్ లాంగ్వేజ్, నో లాంగ్వేజ్. సో నేను ఈరోజు చూస్తున్నాను, కమెంట్స్ అన్నీ చూస్తాను యూట్యూబ్లో. జ్యూక్ బాక్స్ రిలీజ్ అయిన వెంటనే చాలా రోజుల తర్వాత జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశాం. ఇంతకుముందు అది లేదు, సింగిల్గా వెళ్ళేది పాటలు. 9 పాటలు ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత వెంటనే కమెంట్స్ చూసాను. రాత్రి 12ంటికి లాంచ్ చేసాం ఇది జ్యూక్ బాక్స్. అంటే ఎంతమంది మేల్కు నుండి దాంట్లో వెంటనే ఒక 1000 లక్షల్లో కమెంట్లు వచ్చేసి అసలు అక్కడ ధైర్యం వచ్చింది. అంటే అంతవరకు కారు జాగ్రత్త తోలుతున్నాం, అక్కడ సీట్ బెల్ట్ వేసింది కరెక్ట్గా, ఓకే ఇంత చేసాము ఆ పని అని. బట్ ఆయన తీసిన సినిమా అంత గొప్ప సినిమా. నేను అదే చెప్తాను, మీరు మనం మ్యూజిక్ కొట్టడం కాదు అక్కడ, బికాస్ నేను ఇండిపెండెంట్గా నేను ఆల్బమ్ రిలీజ్ చేయలేదుగా, ఒక సినిమాకి కదా పనిచేశాను, ఒక చిత్రానికి కదా పనిచేశాను. సో ఆ చిత్రంలో అంత బలం ఉంటేనే ఆ మ్యూజిక్ తీసుకుంటుంది.